వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం రోజున ఉదయం నుండి యూరియా కోసం రైతులు బారులు తీరారు. గత 3 రోజులుగా యూరియా కోసం వచ్చి వెనుదిరిగి వెళ్లిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియాకి ప్రస్తుతం రైతుల నుండి డిమాండ్ ఉండటంతో త్వరగా పంపిణీ చేయాలని కోరారు. సరిపడా ఎరువులు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు నాకు ఒక్క రైతు ఎంబట 3 సంచులు ఇస్తామని మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు నేను నా మక్క పంటకు ఇంకా సరిపోవాలంటే ఈ ఒకటేసారి అంటే మొదటి విడత వేసే మందులోనే నాకు ఇంకా 8 సంచులు కావాలి. ఈ 3 ఎడు సరిపోవు. నాకు ఇంకా 8 ఈ 3తో పాటు 8 సంచులు నాలాగా అట్లా ప్రతి ఒక్కొక్కలకు 3 చొప్పున అంటే అవి ఎటు సరిపోవు. కనీసం ఒక్కొక్కలకు 8-9 ఇస్తే కానీ ఈ మక్క పంట సరిపోయే విధంగా ఉన్నది. ఆ తగిన మోతాదులో మాకు సరిపోయే ఇవ్వగలను మా యొక్క ఆర్మూర్ సొసైటీ నందు గత 4 రోజులుగా మేము వ్యవసాయ యూరియా లారీల కోసం బాగా వెయిట్ చేస్తున్నాం. రోజు వచ్చి కూడా మరిపోయినా కానీ దొరకలేదు. ఈరోజు లారీ వచ్చింది. పొద్దున 6 గంటల నుంచి వెయిట్ చేసినాము. వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 150 మంది మేము ఉంటే 450 సంచులు వచ్చినాయి. ఒక్కొక్కరికి 3 చొప్పులు ఇచ్చినా కానీ సరిపోకుండా అయిపోయినాయి. ఇంకా 100 మంది రైతులు ఇప్పుడు వచ్చారు. వాళ్ళకు కూడా యూరియా లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టీడీఏ గారి చొరవతో లారీలు ఎక్కువగా పంపించి మొక్కజొన్న పంటలని వ్యవసాయ నార్మల్ని కాపాడాలని కోరుతున్నాను. లారీ తక్కువ వస్తుంది. యూరియా కొరత చాలా ఉంది. యూరియా కొరతను నివారించాలని కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణ పరిధిలో సుమారు 2000 మంది వ్యవసాయ రైతులు ఉన్నారు. కానీ ఎందుకోసం అంటే మొక్కజొన్న పెట్టి ఏప్రిల్ మేలో మొక్కజొన్న ముందస్తుగా పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా యూరియా దానికి ఎక్కువ అవసరం ఉంటుంది కనుక దానికి అనుగుణంగా యూరియా కావాల్సి ఉంది. కానీ ఈరోజు 400 బస్తాలే రావడం జరిగింది. ఇక్కడికి 500 మంది రైతులు వచ్చి క్యూ పట్టడం జరిగింది. మా అందరికి కూడా అందుతాయేమో, ఆ మొక్కజొన్న కొయ్యాలా, వర్షం పడుతుందని చెప్పి రైతులందరూ ఆశలో ఉంటే ఖాళీ 133 రైతులకే ఈ యొక్క యూరియా రావడం జరిగింది. ఇంకా సుమారు ఈరోజు వచ్చిన రైతులకు 370 మంది రైతులకు ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఇంకా చాలా మందికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వము ఎందుకోసం అంటే దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అధికారులు వాళ్ళకి తెలుసు ఆర్మూర్లో మొక్కజొన్న ఎంత పంట వేసిండ్రు, దానికి ఎంత అవసరం ఉంది యూరియా, మరియు పొలాలు వేస్తూ ఉన్నారు, దానికి కాంప్లెక్స్ ఎంత అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు సరిపడా ఎరువులు ఉంచాలా. కానీ ఇక్కడ ఆ పరిస్థితి అధికారులు ఎవరు చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో ఏవోలు కానీ వీళ్ళెవ్వరు కూడా అధికారులు ఈ యొక్క నివేదికను ప్రభుత్వానికి పంపుతలేరు. ఇక్కడ రైతులు కొట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ యంత్రాంగం అంతటికి రైతులకు సరిపడే ఎరువులు, ఒక పక్క వరి నాట్లు స్టార్ట్ అయినాయి, ఒక పక్క మొక్కజొన్నకు ఎరువులు వేసే పరిస్థితి ఆసన్నమైంది కనుక ఇప్పటికైనా రైతులకు సరిపడే ఎరువులు తెప్పించి రైతాంగానికి ఈ రకంగా క్యూ పద్ధతి ఉండి రైతులు కొట్టుకునే పరిస్థితి లేకుండా చూడవలసిందిగా ఈ అధికారులని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.